అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ సంజన. మై ఏజ్ 24, హైట్ వచ్చేసి 5'3", వెయిట్ 55. ప్రొఫైల్ ఓకే. ఓకే రే, అది ఎక్కడున్నా ఏ మూలన దాక్కున్నా వెతికి తీసుకొనిరా. దానివల్ల నా కొడుకు దూరం అయ్యాడు. దాన్ని ఎలా వదిలిపెట్టాలి, దానికి నరకం ఏంటో చూపించాలి. రే సీన్ గారు కాల్ చేయి. హలో, నువ్వు వెళ్ళి దాని కాలేజ్, దాని ఫ్రెండ్స్, దాని అమ్మ నాన్న అసలు వదలకు. ఎక్కడున్నా దాన్ని వెతికి తీసుకొనిరా. నా కొడుకుని దూరం చేసిన దాన్ని అస్సలు వదిలిపెట్టను. దానివల్ల నా కొడుకు నాకు దూరం అయిపోయాడు. దేవుడా, ఏం పాపం చేశాను? ఒక్క కొడుకుని దూరం చేశావు. దాన్ని చంపితే గాని నా కొడుకు మనశ్శాంతి ఉండదు. వదిలిపెట్ట, దాన్ని ఎలాగైనా తీసుకురండి. ఓకే ఓకే అవకుండా. ఓకే, ఇది ఎమోషనల్ గా సేమ్. రే దాన్ని రే ఎక్కడున్నా ఏ మూలం దాక్కున్నా నాకు తీసుకురండిరా. ఎందుకంటే దానివల్ల నా కొడుకు దూరం అయ్యాడ్రా. కానీ దాన్ని మాత్రం వదిలిపెట్టాను. దానికి నరకం ఏంటో చూపిస్తాం. రే సీన్ గారు కాల్ చేయి. సీన్, ఎక్కడున్నావు? ఓకే, దాని కాలేజ్, దాని అమ్మ నాన్న ఎక్కడున్నా కానీ వెతికి తీసుకురా, సరేనా? దేవుడా, దానివల్ల నా కొడుకుని దూరం చేసుకున్నాను. ఏం పాపం చేశాను దేవుడా, ఇంత శిక్ష విధించావు నాకు. హాస్యం రావట్లేదు దీంట్లో. ఇంకా వేరేదేమని వేరే డైలాగ్ అయినా పర్లేదు. సీను, ఈరోజు వస్తానని చెప్పావు, ఎందుకు రాలేదు? చాలా వెయిట్ చేస్తాను నీకోసం. ఎందుకో తెలీదా? మొన్న వస్తాను రాలేదు, నిన్న వస్తాను. ఎందుకు ఇలా నన్ను హర్ట్ చేస్తున్నావు సీను? ప్లీజ్ ఇలా చేయొద్దు. కాల్ చేస్తాను, కనీసం కాల్ అని చేసావా? నేను ఎంత వెయిట్ చేస్తాను తెలుసా? ఎందుకంటే మన ఇద్దరి మధ్య ఏదో ఉందని అనుకుంటున్నారు అందరూ. అది నిజం చేయాలి కదా. ఓకే, బాధపడతా. నాన్న, ఎన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న? మేము గుర్తుకు రాలేదా నీకు? అమ్మని ఇష్టపడి చేసుకున్నావు కదా, అమ్మ కూడా గుర్తుకు రాలేదా నాన్న నీకు? ఆఖరికి చనిపోయేటప్పుడు కూడా నీకు గుర్తుకు రాలేదా నాన్న? చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను, వస్తావు అని కనీసం నీ ఫోటో కూడా లేదు నాన్న మాకు. అక్క గుర్తుపట్టి చెప్తే తనే నాన్న అని చెప్తే అలా మాట్లాడుతున్నా, అంతేగాని నాకు అసలు నువ్వే ఎలా ఉంటావు ఏంటి ఏం తెలియదు నాన్న. ఇన్నాళ్ళు నేను పుట్టిన కాంచి హాస్టల్లో పెరిగాను. అమ్మ కూలినాలు చేసుకొని బతికిస్తుంది. ఎందుకు నాన్న ఇలా వదిలేసావు? మాతో వచ్చే నాన్న, నేను బాగా చూసుకుంటాం. ఇప్పుడు జాబ్ చేస్తున్నాను, ప్లీజ్ నాన్న మాతో వచ్చేసి. మీ కాళ్ళు పట్టుకుంటాను నాన్న, ప్లీజ్ వచ్చేసేయండి మా దగ్గరికి. కోపంగా చెప్పండి. కోపంగా
రే నువ్వు మనిషివా? ఇన్నాళ్ళు కని పెంచి మమ్మల్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయావు. నీకు పిల్లలు గుర్తుకు రాలేదా? రే నువ్వు మనిషివేనా? నేను నాన్న అనడానికి నోరు కూడా రావట్లేదురా. పశువులకు అన్నట్టు పిల్లల్ని కని రోడ్ల మీద వదిలేసినట్టు మమ్మల్ని కని రోడ్డు మీద వదిలేసావు. అలాంటి నిన్ను అసలు జీవితంలో క్షమించను. అయినా ఎందుకు వచ్చావు? ఏ మొహం పెట్టుకొని వచ్చావు? సరిపోలేదు ఇంకా? ఇది నలుగురు కన్నావు, వదిలేసావు, ఇంకేం మొహం పెట్టుకొని వచ్చావు? ఓ మేము జాబ్ చేస్తున్నామన్నా? సిగ్గు ఉండాలి. రూపాయి కోసం మా దగ్గరకు వచ్చావు చూసావా? సిగ్గు ఉండాలి. పడుకున్నప్పుడు పిల్లలు కన్నప్పుడు లేదు, ఇప్పుడు వచ్చావా? ఏం మనిషివయ్యా? ఇదేనా మేము కోరుకున్నది? మేము మమ్మల్ని కనమని చెప్పాము మీకు. చిన్నప్పటి నుంచి హాస్టల్ పెరిగాం. మమ్మల్ని అమ్మ నాన్న అంటే ఏందో తెలియదు. అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. కనీసం ఎలా ఉన్నారు పిల్లలు, ఎలా ఉన్నారు ఏంటని కూడా తెలియదా? అవసరం లేదు ఇక్కడ. థ్యాంక్ యూ టు శాన్వి స్టూడియో. ఇక్కడ చాలా బాగా మాకు ఆడిషన్ కానీ మాట్లాడే విధానం కానీ అన్నీ చాలా బాగుంది. రెస్పెక్ట్ ఇచ్చే మనల్ని మాట్లాడే పద్ధతి అవన్నీ బాగున్నాయి. మాకు ఛాన్స్ దీంట్లో ఇస్తామని చెప్పారు. ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ టు శాన్వి స్టూడియో.